వారి అబ్బాయి మనోజ్ ఒంటరి వాడయ్యాడా? ఇంతకుముందు కూడా అతను సాధారణంగా నాన్ కాంట్రవర్షియల్, ఎవరితో వివాదాలు పడ్డు, ఇంకా కాస్త ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలనుకుంటాడు, సమస్యలు పరిష్కరించాలనుకుంటాడు, కొంత కైండ్ హార్ట్నెస్ ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరినైనా ఆదుకోవాలని చూసే మనస్తత్వం కూడా ఉంది. తనకి సరైన జోడి దొరికింది, మౌనిక కూడా అదే బాధ్యతాయుతంగా ఉంటుంది. బట్ ఆ మంచితనమే అతనికి శాపమయ్యిందా? అతన్ని కొట్టారు అన్నటువంటి విషయం నిన్న పోలీసులకు ఫోన్ చేసి చెప్తే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు, అది ఒక ఎత్తు. రెండోది, తనే వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ ఏదో అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారంట, వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు అన్నటువంటిది నిన్న వచ్చినటువంటి అంశం. అది పక్కన పెడితే వాస్తవంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం తేలుతుంది? సీసీటీవీ ఫుటేజ్. అయితే ఇప్పుడు కొద్దిగా పొద్దున్నుంచి వెలుగులోకి వస్తున్న అంశం ఏంటంటే, జల్పల్లిలో మంచు మనోజ్ ఇల్లు ఉందంట. అక్కడికి ఎవరైతే మంచు విష్ణు వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి విజయ్ వెళ్ళారట. ఆ తర్వాత మనోజ్ ఇంటి సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ విజయ్ తీసుకెళ్ళాడని, అదే సందర్భంలో మంచు మనోజ్ ఇంటి చుట్టూ కూడా విష్ణు మనుషులే ఉన్నారని మీడియా ఛానళ్ళు హైలైట్ చేస్తున్నాయి. అంటే పోలీసుల వైపు నుంచి సపోర్ట్ ఏమీ లేనట్టుంది, అలాగే అక్కడ మనుషులు కూడా ఉన్నారు అన్నటువంటి. అదే సందర్భంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చాడు అన్నటువంటి. ఈ అన్నాతమ్ముల వివాదం కిందకి మారుతుందా? ఈ తండ్రి కొడుకుల వివాదమా, అన్నాతమ్ముల వివాదమా, ఇదేంటి అనేది తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.